రీసెంట్ గా నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఓ వ్యవహారం మంత్రివర్గ భేటీలో చర్చకొచ్చింది. అదే కోవర్టుల అంశం. ఏపీ సెక్రటేరియట్లోని వివిధ శాఖల్లో వైసీపీ కోవర్టులున్నారన్నది చాలా మంది మంత్రుల అనుమానం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారాన్ని కోల్పోగా ప్రస్తుతం కూటమి సర్కార్ పాలన కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం మారినా వైసీపీ అనుకూల బ్యాచ్ మాత్రం సెక్రటేరియట్ లోని చాలా శాఖల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ సమాచారంపై వైసీపీకి లీకులిస్తున్నారని చంద్రబాబు ముందు ప్రస్తావించారు మంత్రులు. ఆ శాఖల్లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తున్నాయంటే వారే కారణమని చెప్పుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించినా ఇప్పటివరకు మార్చటం జరగలేదని, వెంటనే చర్యలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవన్న డిస్కషన్ కేబినెట్లో నడిచింది. హుటాహుటిన సెక్రటేరియట్లో లీకు వీరుల్ని గుర్తించాలని కేబినెట్ అభిప్రాయపడింది.